ఇప్పుడు మన మధ్య సుహాసిని గారు ఉన్నారు. ఆమె వచ్చి ఒక 10-5 minutes. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ మా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు ఇక్కడ ఎవరు ఉన్నారు అందరికీ వందనాలు. మరి ఇక్కడ ఇన్వైట్ చేసిన బ్రదర్కి సిస్టర్కి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నేను యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినానంటే అది దేవుడి కృప. ఎక్కడ అడుగు పెట్టినా కూడా నాకు ఒక అవకాశం ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. సో దేవుడు ప్రతి ఒక్కటి హృదయాంశంలో ఎరిగిన దేవుడు కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చాడు. గ్రీటింగ్స్ ఇప్పుడు మీరు వింటుంటారు, కానీ ఒక చిన్న సాక్ష్యంతో కూడా గ్రీటింగ్స్ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఎక్కడ అడుగు పెట్టినాడు కూడా దేవుడిని మహిమపరచడం నాకు చాలా ఇష్టము. ఆయన సన్నిధిలో ఉండడం నాకు చాలా సంతోషము. మరి ఈ రీతిగా మనం కలిసి సజీవులకులో ఉన్నామంటే అది చాలా ఆనందం. మనం ఎవరు కూడా సోలిపోయి బాధపడుకుంటూ ఉండే దినం కాదు. ఎందుకంటే ఈ దినం ఎంతో మంది చూడలేని వారై ఉన్నారు. కానీ దేవుడి కృప వల్ల, ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన కనికరం వల్ల మనము సజీవులకులో ఉన్నాము. నా పేరు సుభాష్ని. నా గురించి చెప్పాలి అంటే చిన్నగా 10 minutesలోనే చెప్తాను. నేను చెప్తే 2 గంటలు పడుతుంది, కానీ 10 minutesలోనే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వారు ఎటువంటి పరిస్థితులు వచ్చారో తెలియదు. ఇక్కడ ప్రేయర్స్ అనగానే కొంచెం నెమ్మది ఉంటుంది. దేవుడు మాతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా బలపరుస్తాడు అని ఎన్నో మైండ్లో పెట్టుకొని వస్తారు. ఎన్నో పనులున్నా కూడా లీవ్ తీసుకొని వస్తున్నట్టే మన ఒక సెల్ఫిష్ నేచర్ అని అనొచ్చు. అంటే దేవుడు మనతో మాట్లాడి ఏదో ఒకటి చేయాలి, కానీ సంపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుని మనం సమర్పించుకొని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో 100% ఉండాలంటే చాలా కష్టం మనుషులకు. ఇక్కడ వచ్చి కూర్చున్నాలో ఒక 50% ఇక్కడ ఉండొచ్చు, 50% ఎక్కడో మనసు ఉంటుండొచ్చు. ఆ విధంగా నేను ఒకప్పుడు ఉండే, కానీ దేవుడు రక్షణానందం నాకు కలుగ చేసినాక దేవుడు ప్రతి క్షణం నేను అనుభవిస్తూ ఉంటాను. ఆత్మతో నడిపిస్తాడు. నా జీవితంలో క్రైస్తవురాలే నేను, కానీ క్రీస్తుని ఎరగని దాన్ని. క్రీస్తు పోలిక చొప్పున ఉన్నవారిని క్రైస్తవులు అంటారు. నేను క్రైస్తవురాలని పుట్టినప్పటి నుంచి, కానీ దేవుని ఎరగలేదు. ఎన్నో ప్రేయర్స్కి ఎన్నో పోతుండే. నేను కూర్చొని ఎన్నో వాక్యాలు విన్నా కూడా ఏది కూడా నాకు గుర్తుండలేదు. ఏ వాక్యం కూడా నన్ను మార్చలేదు. ఎన్ని ప్రేయర్స్కి వెళ్ళినా కూడా నాకు మారు మనసు రక్షణ అనుభూతిలో నేను నడవలేదు. కానీ ఒకటి చెప్పగలుగుతాను, అనేకమైన కష్టాలు నా జీవితంలో వచ్చినప్పుడు దేవుడికి నేను దగ్గర అయ్యాను. అవి నా దేవుని ప్రేమను చూపించింది. ఆయన ఎంత గొప్ప దేవుడో నేను అనుభవించాను. రుచి చూచి ఎరుగు ఆయన ఎంత ఉత్తముడో అని. ఏదైనా తింటేనే కానీ మనకు తెలుస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందో. కానీ ప్రభువుని తెలుసుకోవాలంటే అన్నున్నప్పుడు నువ్వు దేవుని ప్రేమ తెలుసుకోలేవు, కానీ అన్ని పోగొట్టుకున్నప్పుడు, ఎవరు లేనప్పుడు, ఒంటరిగా అయినప్పుడు ఆయన ఏంటో మీకు తెలుస్తుంది. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, దయగల దేవుడు, కృపామయుడు. ఆయనకు అనేకమైన నామాలు ఉన్నాయి. హల్లెలూయా. అన్నీ మనం తెలుస్తుంది, కానీ నా జీవితంలో ప్రతి ఒక్కటి దేవుడు నెరవేర్చాడు. నేను ఎంతో చక్కగా ఉండేదాన్ని. పెద్ద జుట్టు, చీరలు కట్టుకున్న చీర కట్టుకోకపోతుండే. నేత్రాశ, శరీరాశ, జీవం దంభంలో నేను ఉన్నాను. లోకమంతా కూడా నేను ఆశించినాను, కానీ లోకంలో నన్ను పెట్టిన దేవుని నేను దూరంగా పెట్టాను. సృష్టిని నేను పూజించాను, కానీ సృష్టికర్తకు దూరమై ఉన్నాను నేను. అటువంటి నన్ను దేవుడు తల్లి గర్భంలో రూపపడక ముందే నేను నీ గురించి నేను ఆలోచించాను ఉంది వాక్యంలో. మొదటికి ఇర్మియా రాసిన పత్రిక 1:5లో తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన నా గురించి ఆలోచించి ఉన్నాడు. భూదిగంధంలో అంటే నేను పిండంగా ఉన్నప్పుడే దేవుడు నా గురించి ఆలోచన, నా ఆరంభం అంతము అంతా కూడా ఆయన ఎరిగి ఉన్న దేవుడు. సో ఆ దేవుడు నన్ను ఒక రోజు ఇట్లా సాక్షి బిడ్డగా ఉండాలి అని ముందే ఆయన ఎరిగి ఉన్నాడు, కానీ నేను తెలియలేదు. లోకం అంతా నాది అనుకున్నాను. కానీ ఒకరోజు నా జీవితంలో ఆయన సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. అన్నీ ఉన్న నేను April 16, 2005లో మేజర్ యాక్సిడెంట్ నాకు అయింది. కారులో వెళ్తున్నప్పుడు ఒక లారీ వచ్చి గుద్దేసింది. దాంట్లో 5 మేము ప్రయాణిస్తున్నాం, కానీ ఎవరికి ఏం కాలేదు. నేను మేజర్ విక్టమ్ అందులో. నేను చూస్తే ఇక్కడ ఇట్లా నిలబడ్డానంటే దేవుని మహాకృప. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను ఇంత బలంగా నేను మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే కేవలం ఆయన కృప. ఆయన నా ప్రతిదినము నన్ను ప్రేమిస్తున్నానని దేవుడు వాగ్దానం ఇచ్చి, భయపడకు నేను నీకు తోడుగా ఉన్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆ యాక్సిడెంట్లో నా పరిస్థితి ఎట్లంటే, నేను మీకు చూస్తే ఈ విధంగా కనబడుతున్నాను, కానీ నా తలంతా కూడా పగిలిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాకు తలలో అంతా కొట్లుంటాయి. నా ఇక్కడ పళ్ళన్నీ కూడా నాకు మేజర్ ఆపరేషన్ అయింది. పళ్ళే కాదు, నా 2 ఎముకలు కూడా అవన్నీ ఇరిగిపోయాయి. నా షోల్డర్లో ఇక్కడ ఎముక ఉండదు, నా చెయ్యి ఉండదు. చెయ్యి ఇంతవరకు నా చెయ్యి తీసేశారు. నా శరీరంలో 200 to 300 వరకు నాకు కుట్లు ఉంటాయి. పైనుంచి కింది వరకు నన్ను బొంతలాగా కుట్టేశారు. కానీ ప్రతి ఒక్క శ్రమ ఎటువంటిదంటే ఎవరు చూడలేని శ్రమ నేను చూసినాను. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా ఎంత కృంగినానంటే డాక్టర్స్ అందరు చనిపోతారని చెప్పినప్పుడు
24 గంటలు టైం ఇచ్చారు. ఆమె బ్రతకదు, ఆమె చనిపోతుంది, ఒకవేళ బ్రతికినా పిచ్చిది అయిపోతుంది, ఆమె అందరినీ మర్చిపోతుంది అని డాక్టర్స్ డిక్లరేషన్ ఇచ్చారు. కానీ వైద్యుడి కంటే గొప్ప వైద్యుడు నా దేవుడు. అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు నా దేవుడు. లేనిది ఉన్నట్టుగా చేసేది నా ప్రభు. ఏదైతే నీకు అసాధ్యం అనుకొని భయపడతావో దాని నుంచే ఆయన మహిమ చూపించి నేను బలపరిచే దేవుని మనం కలిగి ఉన్నాం. డాక్టర్స్ చనిపోతారు అని అన్నారు, కానీ 24 గంటలు ఏమో చనిపోతుంది అన్నప్పుడు అందరూ వచ్చి నన్ను చూశారు, కానీ ఆ 24 గంటలు ఇప్పటిదాకా రాలేదు. హల్లెలూయా. ఈరోజు 15వ తారీఖు జనవరి 2025 దేవుని మహాకృప వల్ల 20 ఏళ్ళు నాకు దేవుడు ఆయుష్ పొడిగించాడు. నా ముందు అనేకులు చనిపోయారు. ఎంతో డబ్బున్నవారు, ఐశ్వర్యం ఉన్నవారు, ఆరోగ్యం ఉన్నవారు, అన్ని ఉన్నవారు పోయారు, కానీ నేను ఇంకా బ్రతుకున్నానంటే నేను ఎప్పుడు ప్రశ్నిస్తాను ఎందుకు బ్రతుకున్నాను అని అన్నప్పుడు దేవుడి వాక్యం పదే పదే గుర్తు చేస్తుంది. 118 కీర్తన 17:18 నువ్వు చావకు సజీవుడవై యెహోవా క్రియలను వివరిస్తావు. నేను కఠినంగా శిక్షించాను కానీ మరణానికి అప్పచెప్పలేదు. ఇంకా మనకు మరణానికి దేవుడు అప్పగిస్తలేడంటే దేవుని కార్యాలు మన జీవితంలో అనేకులకు చూపించడానికే మనం సజీవ లెక్కలో ఉన్నాం. హల్లెలూయా. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏది దాచి పెట్టుకొని కూడి పెట్టుకుందామా అని దాని గురించి కాదు, కానీ ఆయన మహిమార్థమై మనకు జీవితం ఇస్తున్నాడు. మరణ పడకలో నా తలను చలికాల వరకు అన్ని కుట్లున్నా కూడా ఎవరు కూడా చివరికి నా భర్తనే నువ్వు అందవికారంగా ఉన్నావు, నాకు నువ్వు పనికి రాని దానిలాగా కనబడుతున్నావు, భిక్షం ఎత్తే దానిలాగా కనబడుతున్నావు, ఒక గిన్నె నా చేతిలో ఇచ్చి అడుక్కునే దానిలాగా కనబడుతున్నావు అని నా భర్త నన్ను తృణీకరించి కొన్ని రోజులైన నా భర్త కూడా నన్ను వదిలేసి వెళ్ళాడు. ఈ యొక్క లోకంలో ఉన్న నా వారు అనుకున్న అందరూ కూడా నన్ను వెలివేశారు. ఎవరు కూడా నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు. నేను అంత అందవికారంగా అయిపోయాను. ఎంతో అందం ఉన్నదని అందవికారం. లోకం అంతా చూసేది నీ పైరూపము, కానీ దేవుడు నీ హృదయాంతరం చూసే దేవుడు. ఎక్కడైతే లోకం నిన్ను రిజెక్ట్ చేస్తాడో అక్కడనే దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఎక్కడైతే నిన్ను బాధ పెడతారో, ఇక్కడ నువ్వు కన్నీళ్లు కార్చినప్పుడు ప్రభు కూడా నీ గురించి కన్నీళ్లు కారుస్తారు. ఎప్పుడైతే మీరు సంతోషించినప్పుడు ప్రభు సంతోషిస్తారు. లోకం ఎట్లా అంటే నువ్వు సంతోషిస్తే వాళ్ళు ఏడుస్తారు, నువ్వు ఏడిస్తే వాళ్ళు నవ్వుతారు. అటువంటి లోకంలో ఉంటున్నా కానీ నా దేవుడు నేను ఏడ్చినప్పుడు నా కన్నీటిని చూచి ఆయన నన్ను అరచేతిలో నేను చెక్కుకొని ఉన్నాను, బిడ్డ నువ్వు నా బిడ్డవు, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎడతగిని ప్రేమతో నా ఒక్కొక్క స్టోరీ చెప్పాలంటే 2 గంటలు పడుతుంది, కానీ ఒక మాటలు చెప్పగలుగుతాను. ఆ శ్రమ కలుగుట నాకు మేలాయను. హల్లెలూయా. ఆ శ్రమ నాకు దేవుడిని ఎంతో దగ్గరగా తెచ్చింది. ఆయన ప్రేమను రుచి చూసినాను. ప్రతి ఒక్క సమయంలో ఆయన నేను ప్రతి ఒక్కటి అడిగినప్పుడు ఏది కూడా నాకు ఈ చేతితో ఏబీసీని కూడా రాయడానికి నాకు రాదు. కుడి చేయి. నేను ఎప్పుడు అనుకోలే నా జీవితంలో ఈ విధంగా ఉంటానని, కానీ అందుకనే రేపటి గురించి నువ్వు చింతించకు, ఏనాటికి ఆనాటిదే అని దేవుడు వాక్యము ఎప్పుడు సెలవిస్తాడు. రేపటి గురించి కాదు, కాలక్షణం ఏమవుతుందో మనకు తెలియదు, కానీ ప్రతి నిమిషం అందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన యందు ఆనందించాలని దేవుడు కోరుతున్నాడు. ఫిలిప్పీ 4, 6, 7, 8 అన్ని కూడా చెప్తుంది. అదంతా కూడా వాక్యం అంతా ఆ మూడిట్లో ఉంటుంది. దేవునికి మహిమ కలుగు. ఆయన కోరేది ఏంటంటే నీ యొక్క ఆనందమైన మనసు ఏది ఉన్నా లేకున్నా దేవుని యందు ఆనందించే విశ్వాసం నీకుందా? అన్ని ఉంటేనే మనం సంతోషంగా ఉంటావు, ఏదైనా పోతే నువ్వు కాదు. ఎందుకంటే యోబు అంటాడు, నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చినాను, దిగంబరిగా ఈ లోకాన్ని నుంచి నేను వెళ్ళిపోయాను. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోలేను, ఆయనకి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి అటు మనసు మనకు అందరికి ఉన్నదా? పరీక్షలలో రాగానే మనం బాధపడతాము, అన్ని ఉన్నప్పుడు మనం సంతోషిస్తాం, కానీ దేవుడు అంటాడు ఏది ఉన్నా లేకున్నా నువ్వు ప్రతి నిమిషంలో నన్ను స్తుతించాలి. దేవుడు కోరే మనసు అటువంటి మనసు మన జీవితంలో. నేను ఈరోజు ప్రతి నిమిషంలో నేను దేవుడు స్తుతిస్తాను. ఈ చేతికి ఏది రాని నాకు దేవుని ఆయన కృప వల్ల, ఆయన జ్ఞానం వల్ల ప్రతి దినం ఆయన జ్ఞానాన్ని అడిగి నేను పొందుకుంటాను. అన్ని నేను మర్చిపోతాను, ఇంట్లో అయితే అన్ని మర్చిపోతాను. దేవుని ప్రేమ గురించి చెప్పాలంటే అది వర్ణించడాని ప్రేమ, మాటలకు అందని ప్రేమ, 2 నిమిషాల్లో నేను అది కంప్లీట్ చేయలేని ప్రేమ. దినమంతా కూడా ఆయన గురించి వర్ణించాలంటే నేను చెప్పగలుగుతాను నా జీవితంలో చేసిన అనేకమైన మేలు. బయట నుంచి చూసే యాక్సిడెంట్ అయిందని అయ్యో అంటారు, కానీ నేను అంటాను చేతులుండి చేతులు లేని వారు అనేక విషయంలో అంగవికలాంగులుగా నాకు కనబడతారు. హల్లెలూయా. అన్ని ఉన్నా కూడా సంతోషము సమాధానం వారి నెమ్మది లేదు, ఏదో పోరాటంలో ఉన్నారు, కానీ నేను అన్ని పోగొట్టుకొని క్రీస్తును పొంది ఉన్నాను. సో శ్రమ మనం క్రీస్తుని దగ్గర చేస్తుంది. ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే దేవుని కృప. మన బట్టి వాక్యం విరువారుగా కాదు, కానీ దాన్ని గ్రహించి మన ప్రభు నీకు ఏం నేర్పిస్తున్నాడో దాని ప్రకారం నువ్వు జీవించగలుగుతున్నావా? అది జీవించడానికి నీకు సహాయం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలి. ఆ సహాయం కావాలంటే నీ ఒక హృదయంలో అందరి గురించి నువ్వు అన్ని కనెక్షన్లు కట్ చేసేయాలి. ఎవరి మీద నువ్వు ప్రేమించొద్దు, ఎవరిని కూడా నువ్వు ప్రేమించద్దు. దేవుడి కంటే ఎక్కువ ఎవరినైనా ప్రేమిస్తే దేవుడు వాళ్ళని దూరపరుస్తాడు. సో దేవుని ముందు స్థానంలో నువ్వు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నేను అన్ని విషయంలో సంతోషము సమాధానం నెమ్మది నీకు కలుగు చేస్తాడు. ఏదున్నా లేకున్నా నువ్వు ఆయనందు ఆనందిస్తుంటావు. నా ముఖం చూసి అంటారు అసలు మీరు ఎట్లా సంతోషం ఉండరు సిస్టర్, అన్ని ఇట్లా ఉన్నాయి కూడా అని అంటే నేను రేపటి గురించి చింతించాను. ఎందుకంటే పౌలు అంటాడు నాకు ఇష్టమైన వాక్యము
ఫిలిప్పీకి రాసిన పత్రిక 1:21 బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తు, చావైతే లాభం. మనం క్రీస్తు గురించి బ్రతికినప్పుడు ఏదున్నా కూడా ఆనందంగానే ఉంటాం. చనిపోతే ఎక్కడో మనది డెస్టినీ మనకు తెలుసు, ఎక్కడ పోతున్నో మనకు తెలిసినప్పుడు నువ్వు భయపడే అవసరం లేదు. ఏదున్నా లేకున్నా అటువంటి ఆనందాన్ని దేవుడు మనందరికీ కలుగజేయాలని నేను ఆశిస్తున్నాను. నా జీవితంలో అంతా కూడా దేవుడు మేలే చేస్తాడు. నేను ఏది కూడా చెప్పను మైనస్ కానీ, ఎందుకంటే రోమాకు రాసిన పత్రిక 8:28 అని అంటాడు, అన్ని మేలు కొరకే సమస్తము మేలు కలుగుటకే జరిగించిండు. కానీ మనుషులు చూసి ఇది మేలు కాదు అయ్యో అంటారు, కానీ అది నాకు మేలుగా మారింది. ఈరోజు అనేకులకు దీవెనకరంగా, అనేకులను బలపరిచే విధంగా, అనేకులు సోలిపోయిన వారిని ఆదరించే విధంగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఒకప్పుడు ఇట్లా కూర్చున్న దాన్ని, వినేదాన్ని ఇప్పుడు చెప్పేదానిగా నన్ను ప్రమోషన్ ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎప్పుడు కూడా ఊహించలేదు నేను మాట్లాడుతున్నాను, కానీ మాటలు రాని దానికి మాటలు ఇచ్చిన దేవుడు. మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితులు నాకున్నాయో తెలియదు, కానీ దేవుడికి సంపూర్ణంగా మీరు సమర్పించుకుంటే, ఏది లేకున్నా ఉన్నా కూడా మీరు ఆనందమైన మనసుతో దేవుని స్తుతిస్తే దేవుడు మీ స్థితిని మారుస్తాడు. స్థితిని మారుస్తుంది. హల్లెలూయా. ప్రతి నిమిషము మనం దేవుని స్తుతించడం దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మరి ఇటువంటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఈ యొక్క మంచి మీటింగ్ నేను 2 days మిస్ అయ్యాను. మరి ఈ రోజు ఎలిజబెత్ సిస్టర్ నన్ను ఇక్కడ రమ్మని ఫోన్ చేసినప్పుడు, అరే నేను నిన్న కూడా ఇంట్లోనే ఉన్నాను అని అన్నాను. కానీ దేవుడు అంటుంది, దేవా నేను ఇక్కడ అడుగు పెడుతున్నా అంటే నేను మాట్లాడాలి, వీరందరినీ మాట వినాలి, నీ ప్రేమ ఎటువంటిదో నేను చూపించాలంటే నేను మాట్లాడాలి. అక్కడ కూర్చొని అదే ప్రార్థిస్తున్నాను. అప్పుడే సిస్టర్ వచ్చి మాట్లాడమన్నారంట. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. మరి నువ్వు ఆశిస్తున్నావు ఈరోజు దేవుని గురించి, పిల్లల గురించి, నీ ఆస్తి గురించి, అదంతా కాదు. కానీ ప్రభువా మరి నాకు ఈ జీవితం నాకు ఇచ్చినావు, మరి నీ గురించి నేనేం చేయగలను? నాకు ఉచితంగా నువ్వు అన్నీ ఇస్తున్నావు, మరి ఉచితంగా నువ్వు ఏది చేస్తే నువ్వు సంతోషిస్తావయ్యా? ఎండ్ ఆఫ్ ద డే నేను పడుతున్నప్పుడు, ప్రభువా నా మాట, క్రియ, తలంపులు నీకు ఇష్టమైన దానిలాగా ఉన్నానా? నన్ను ఇంకా బాగు చేయ్యా, నీ యొక్క స్వరూపంలో మార్చేయ్యా అని నేను ప్రార్థిస్తుంటాను. ఏది అడగను, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు అన్ని ఇచ్చేశాడు. నేను ఏది అడగను, ఎందుకంటే ఈ రోజు నేను బలంగా ఉన్నానంటే దేవుని కృప. మరి అట్టి అనుభూతిలో మీరందరూ ఉండాలి. అట్టి కృప దేవుడు మీ అందరి మీద చూపించాలని నేను ప్రార్థిస్తాను అండ్ దేవుని కోరుకుంటున్నాను. మరి ఒక మీటింగ్స్లో, మరి బ్రదర్స్ మీటింగ్స్లో మరి వాక్యం చెప్తున్నప్పుడు కూడా అదొట్టి ఒక చెవుతో విని వెళ్ళడం కాదు, కానీ మరి అందులో ఒక్క మాట అయినా మీ జీవితాన్ని మార్చాలి. ఎందుకంటే మన మనుషులకు ఉన్న వీక్నెస్ ఈ రోజు విన్నది రేపు మర్చిపోతాం. అందుకని పదే మనం వింటూ ఉండాలి. అది క్రీస్తు గురించి సువార్త ప్రతిదినం మనం వినాలి. అది వినుట వల్లనే మీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో మీకు సంతోషం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. కానీ ఈ లోకంలో ఏది కూడా నీకు నెమ్మది సమాధానం ఇవ్వలేదు. మరి ఈ రోజు ఈ యొక్క మీటింగ్స్లో మరి బ్రదర్స్ కూడా ఇక్కడ ఎంతమంది పాస్టర్ గారు వచ్చారు, ఎంతో అనుభవస్తులు. వారి మాటల్లో దేవుడు సూటిగా తేటగా వారి ద్వారా మాట్లాడతారు. మరి ఇదంతా కూడా చేయడానికి మీరు ఎంతో కష్టపడ్డారు సిస్టర్, బ్రదర్. వారు ఇంట్లోనే ఉండొచ్చు. మరి ప్రతి సంవత్సరం చేస్తున్నారని నేను విన్నాను. 15వ సంవత్సరం అంటే మరి ఒక మీటింగ్ చేయడం అంటే నిజంగా ఎంతో ఆశీర్వాదకరం, అనేకులకు మేలుకరం. అంటే ఎంతో మంది ఏదో ఈ పైసలు అంతా ఎందుకు దాచిపెట్టవచ్చు అనొచ్చు, కానీ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా చేయాలి కదా. దేవుడు ఒకరికి చేస్తున్నప్పుడు మనం ముందుండి చూపించినప్పుడు మనం నువ్వేం చేస్తున్నావు దేవుడి గురించి అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మరి ఇక్కడ వచ్చిన వారందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించి, ఈ సంవత్సరం వచ్చిన వారుగా ఉండకుండా దేవుడు చిత్తమైతే మరి 2వ సంవత్సరం మీరు వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ దేవుడు నిజంగా నా జీవితంలో ఈ కార్యాలు, ఈ యొక్క మీటింగ్ ద్వారా నేను ఆశీర్వదింపబడ్డాను అని ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న వారు అనేకులు ఎంతమంది అవుతున్నారో వారు తప్పకుండా సాక్ష్యం చెప్పాలని దేవుని కోరుకుంటున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.